Hi, this is Priya. Welcome to AJ News. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బిందఘటన చోటు చేసుకుంది. సాధారణంగా దొంగలు ఇంట్లో చొరబడి సీసీటీవీకి కనబడకుండా జాగ్రత్త పడతారు. కానీ ఓ ఇంట్లో ఎత్తుకెళ్ళడానికి ఏం లేవని తెలిసి దొంగ ఏం చేశాడో తెలిస్తే నిజంగా షాక్ అయిపోతారు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పట్టణంలోని తాళం వేసిన ఓ ఇంట్లో దొంగతనం చేసేందుకు వ్యక్తి వచ్చాడు. అయితే తాళం పగలగొట్టి లోపలికి వెళ్లాడు. బీరువాలో నగదు ఆభరణాలు ఏం లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇక చేసేదేం లేదని ఫ్రిడ్జ్ డోర్ తీసి అందులో బాటిల్ తీసుకుని దానికి అయ్యే ఖర్చు 20 రూపాయలు టేబుల్ పెట్టి వెళ్తున్నా అని సీసీ కెమెరాను చూస్తూ చెప్పాడు. ఇంట్లోకి దొంగ చొరబడ్డాడని ఇంటి యజమాని సీసీటీవీ చూడడంతో ఈ దృశ్యం బయటపడింది. ఈ ఫుటేజ్ చూశాక వారు నవ్వుతూ ఆశ్చర్యపోయారు. దొంగల్లో కూడా ఇలాంటి వారు ఉంటారా అని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కొరకు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిన్ని పైసలు ఉంటాయి డబ్బాలో చేసిండు. అరే మాకు కనిపించింది ఏం తీయలేదురా. చూసుకోండి ఏం పెట్టకండి పైసలు చూడాలి కదా అది అట్లా మీ అడ్రస్ లేకపోతే ఆడ స్విచ్ చేసిండు. ఆడు ఇట్లా మిస్ అవుతావురా నువ్వు. చూడు లేదు ఇట్టుంటాడు. ఒక్క రూపాయలు లేదు ఎదురా స్వామి నీ బతుకదా. కత్తిపోయిన నీకోసం వస్తా వాడి పైసలు వచ్చిన జేబులు పెట్టుకొని వస్తాడు కదా. ఈడికొచ్చి కూడా ఒక్క రూపాయి లేదు అంటే ఇంకేం దొరుకుతుంది నీకు. వాటిలో కూడా తీసుకుంటాడు. ఫ్రిడ్జ్ ఎత్తుకుతాడు. ఫ్రిడ్జ్ కూడా ఎత్తుకినా ఫ్రిడ్జ్ తీసించాడు. ఇప్పుడు అంత రాడు ఒక్క దెబ్బ వేస్తే మనం ఉంటాం. దొంగనే రాదు కాబట్టి అవన్నీ అంత ప్లాన్ మీద చెయ్యరు ఎవరు. బాటిల్ వేసిండు. అది ఒక్కటి తీసుకుంటున్నా అని చెప్తాడు. డబ్బులు అయితే లేవు మళ్ళీ వస్తాడు. దానికి ఎందుకని 20 రూపాయలు పెట్టి వచ్చాడు. ఇనుపరాడు పెట్టుకున్నాడు. అవును మీద వీడి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా. అంత ఫింగర్ ప్రింట్ల వరకు ముందు వాడింటాడు కదా. అరే అంతకుముందు 20 రూపాయలకి పెట్టుకొని ఉంటాడు కదా. వాడు గ్లౌజ్ 20 రూపాయలు పెట్టుకునేది అయితే వాడే కదా. పోలీసులు అంత బాగా చేస్తే ఇంటికి వస్తారు కానీ మర్డర్ కేసు పెట్టేసిన చూసుకో. బాటిల్ పైసలు పెట్టేసిన టవల్ రోడ్ మీద వేసినట్టున్నా సువర్ణగా తెచ్చేసింది. అడగాల వచ్చినాక